ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. యోగ నృసింహుని అలంకరణలో కళ్యాణ వెంకటేశ్వరుని అనుగ్రహం. శ్రీనివాస మంగాపురంలో ఘనంగా స్వామివారి సింహవాహన సేవ. తిరుపతిలో వైభవంగా తన్నీరు అమదోత్సవం. ఆళ్వారు తీర్థంలో శ్రీదేవి భూదేవి సమేత గోవిందరాజస్వామికి ఆరాధనలు. సూర్యప్రభ వాహనంపై శ్రీ కపిలేశ్వర స్వామి దివ్యానుగ్రహం. వార్షిక బ్రహ్మోత్సవాలతో శోభిల్లుతున్న తిరుపతి కపిలతీర్థం. శ్రీశైలంలో వైభవంగా మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం. ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రంలో శాస్త్రోక్తంగా ధ్వజారోహణం. దేవాలయాలలో అధునాతన సాంకేతికతతో భక్తులకు మెరుగైన వసతులు. అంతర్జాతీయ దేవాలయాల సమ్మేళనం ముగింపు సభలో మంత్రి నారా లోకేష్. కళ్యాణ ప్రదాత శ్రీ కళ్యాణ వెంకటేశ్వరుడు యోగ నృసింహుని అలంకరణలో భక్తులను కటాక్షించారు. పరాక్రమానికి, ధైర్యానికి, తేజస్సుకు, ఆధిపత్యానికి ప్రతీకగా నిలిచే సింహవాహనంపై స్వామివారు యోగ నృసింహునిగా దర్శనమిచ్చారు. తిరుపతికి సమీపంలోని శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఆగమోక్తంగా జరుగుతున్నాయి. ఫిబ్రవరి 18వ తేదీ నుండి 26వ తేదీ వరకు జరగనున్న ఈ ఉత్సవాల్లో భాగంగా 3వ రోజైన గురువారం ఉదయం స్వామివారికి సింహవాహన సేవ జరిగింది. ముందుగా స్వర్ణాభరణాలు, పట్టు పీతాంబరాలు, పరిమళ భరిత పుష్పమాలలతో కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారికి యోగ నృసింహుని అలంకరణ చేసి సింహవాహనంపై ఆసీనులను చేశారు. గజరాజులు ముందు నడుస్తుండగా భక్తజన బృందాలు, చెక్క భజనలు, కోలాట ప్రదర్శనల నడుమ స్వామివారి సింహవాహన సేవ భక్తిరసభరితంగా సాగింది. కరుణతో నరసింహ రూపమును వలచే బాల ప్రహ్లాదుని లీల పాలించే అల ఉత్తమాంగమున అలనాడు అమరినా ఉత్తమాంగమున అలనాడు అమరిన మృగరాజులకు ముద్దు మురి పాలుగూచే అల ఉత్తమాంగమున అలనాడు అమరిన మృగరాజులకు ముద్దు మురి పాలుగూచే సింహవాహనమెక్కే శ్రీ వెంకటేశుడు శ్రీ చిద్విలాసుడు శ్రీ శ్రీనివాసుడు. తిరుపతి పుణ్యక్షేత్రంలో గురువారం ఉదయం తన్నీరు అమదోత్సవాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు. ప్రతి ఏటా శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో అధ్యయనోత్సవాల్లో భాగంగా చివరి రోజున తన్నీరు అమదోత్సవాన్ని నిర్వహించడం సంప్రదాయంగా వస్తోంది. ఈ సందర్భంగా గురువారం ఉదయం శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయం నుండి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామి, శ్రీ గోదాదేవి అమ్మవారు, విశ్వక్సేనుల వారు, ఆళ్వార్లు, ఆచార్య పురుషుల ఉత్సవమూర్తులను తిరుచి పల్లకిలపై వేంచేపు చేసి మేళతాళాలు, భాజా భజంత్రీల నడుమ తిరుపతి పురవీధులలో ఊరేగుతూ ఆళ్వార్ తీర్థంగా ప్రసిద్ధి చెందిన కపిలతీర్థంకు వేంచేపు చేశారు.
ఆలయంలోని శ్రీ వేణుగోపాల స్వామి ముఖమండపంలో ఏకాంతంగా స్నపన తిరుమంజనం జరిపారు. అనంతరం పెద్దజీయ స్వామి, చిన్నజీయ స్వాముల ఆధ్వర్యంలో శాతుమొర నిర్వహించారు. ఈ సందర్భంగా టీటీడీ తరపున పెద్దజీయంగార్ల ప్రతినిధి ఏకాంగి పవిత్రమైన తీర్థాన్ని తీసుకురాగా తిరుమల నంబి కైంకర్యాన్ని నిర్వర్తిస్తూ తిరుమంగై ఆళ్వార్ రచించిన పెరియ తిరువై ప్రబంధాన్ని పారాయణం చేశారు. ఆపై ఉత్సవమూర్తులను పిఆర్ గార్డెన్స్ కు తీసుకువచ్చి వేంచేపు చేశారు. అక్కడ జీయంగార్ల ఆధ్వర్యంలో దివ్య ప్రబంధ పారాయణం, శాతుమొర నిర్వహించారు. అనంతరం శ్రీ కోదండ రామాలయం ప్రదక్షిణగా శ్రీ గోవిందరాజస్వామి, ఆళ్వార్లు, ఆచార్య పురుషులు శ్రీ గోవిందరాజస్వామి ఆలయానికి చేరుకున్నారు. తిరునగరిలో ప్రసిద్ధ శైవక్షేత్రంగా భాసిల్లుతున్న శ్రీ కపిలేశ్వర స్వామి వారి దేవాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఫిబ్రవరి 19వ తేదీ నుండి 28వ తేదీ వరకు నిర్వహించే శ్రీ కపిలేశ్వరుని బ్రహ్మోత్సవాల్లో రెండో రోజైన గురువారం ఉదయం సూర్యప్రభ వాహన సేవ జరిగింది. స్వర్ణాభరణాలు, సుగంధ పుష్పమాలలతో సుందర శోభితంగా అలంకార శోభితులైన శ్రీ కపిలేశ్వర స్వామి వారిని సూర్యప్రభ వాహనంపై కొలువుదీర్చి ప్రత్యేక పూజలు జరిపారు. తరువాత మేళతాళాలు, కేరళ డ్రమ్స్ వాయిద్యాలు, కోలాట ప్రదర్శనల నడుమ తిరునగరి వీధులలో స్వామివారి సూర్యప్రభ వాహన సేవ విశేషంగా జరిగింది. అడుగడుగున భక్తులు స్వామివారికి కర్పూర నీరాజనాలు సమర్పించి తరించారు. ఓంకార బిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః కామదం మోక్షదం తస్మాదోంకారాయ నమో నమః. ఓంకార బిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః కామదం మోక్షదం తస్మాదోంకారాయ నమో నమః. ఓంకారాయ నమో నమః. ఇక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీ కామాక్షి సమేత కపిలేశ్వర స్వామి వారికి గురువారం స్నపన తిరుమంజనం నిర్వహించారు. ప్రత్యేక స్నానపీఠంపై శివపార్వతులను వేంచేపు చేసి అర్చకులు పలు రకాల విశేష సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. ఆపై పసుపు, చందనం, తులసి మాలలతో ఉత్సవమూర్తులను అలంకరించి పవిత్ర జలాలతో స్నపన తిరుమంజనం నిర్వహించి ధూపదీప నివేదనలు, హారతులు అందజేశారు. ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రంగా
అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటిగా అనుగ్రహిస్తున్న శ్రీశైల మహాక్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఫిబ్రవరి 19వ తేదీ నుండి మార్చి 1వ తేదీ వరకు వైభవపేతంగా స్వామివారి బ్రహ్మోత్సవాలు నిర్వహించడానికి ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా బుధవారం సాయంత్రం శ్రీ భ్రమరాంబ సమేత శ్రీ మల్లికార్జున స్వామివారిని తిరుచిపై వేంచేపు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆది దంపతులు ఆలయ ప్రదక్షిణగా ధ్వజస్తంభం వద్దకు వేంచేపు చేశారు. అక్కడ అర్చకులు బేరి పూజ, బేరి తాడనం నిర్వహించి ధ్వజపటాన్ని ఎగురవేసి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు సకల దేవతలకు ఆహ్వానం పలికారు. నమః శివాయ నమః శివాయ గంగాధర హర నమః శివాయ నమః శివాయ నమః శివాయ గంగాధర హర నమః శివాయ ఓం నమః శివాయ నమః శివాయ గంగాధర హర నమః శివాయ నమః శివాయ నమః శివాయ గంగాధర హర నమః శివాయ. పవిత్ర త్రివేణి సంగమ ప్రదేశం అశేష భక్తకోటితో కళకళలాడుతోంది. కుంభమేళాకు తరలివస్తున్న అశేష భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి తమ జన్మను చరితార్థం చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా టీటీడీ ఈవో జె శ్యామలరావు దంపతులు బుధవారం ప్రయాగ్రాజ్లో పుణ్యస్నానాలు ఆచరించారు. త్రివేణి సంగమంలోని వీఐపీ ఘాట్ వద్ద పుణ్యస్నానాలు ఆచరించడానికి విచ్చేసిన ఈవో దంపతులచే పండితులు వైదిక కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం త్రివేణి సంగమం ఘాట్లో ఈవో శ్యామలరావు దంపతులు పుణ్యస్నానాలు ఆచరించారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ప్రయాగ్రాజ్లో మహాకుంభమేళా ఆధ్యాత్మిక భరితంగా కొనసాగుతోంది. నిత్యం లక్షలాదిగా భక్తులు తరలివచ్చి త్రివేణి సంగమంలో పవిత్ర స్నానాలను ఆచరిస్తున్నారు. ఈ సందర్భంగా ప్రయాగ్రాజ్లోని 6వ సెక్టార్లో ఏర్పాటు చేసిన టీటీడీ ఆధ్వర్యంలోని శ్రీవారి నమూనా ఆలయంలో గురువారం ఉదయం స్వామివారికి సుప్రభాతం, తోమాల, అర్చనాది నిత్య సేవలను ఆగముక్తంగా నిర్వహించారు. ఆవాతి మందమనిలః సహ దివ్యగంధైః శేఖర విభో తవ సుప్రభాతం ఉన్మీల్య నేత్రయుగముత్తమ పంజరస్థాః పాత్రావశిష్టకదళీఫలపాయసాని భుక్త్వా సలీలమథకేళిశుకాః పఠంతి శేషాద్రిశేఖర విభో తవ సుప్రభాతం తంత్రీ ప్రకర్ష మధురస్వనయా విపంచ్యా గాయత్యనంతచరితం తవ నారదోపి భాషా సమగ్రమసకృత్కరచారరమ్యం శేషాద్రిశేఖర విభో తవ సుప్రభాతం శ్రీమత్సుందరజామాతృమునిమానసవాసినే సర్వలోకనివాసాయ శ్రీనివాసాయ మంగళం మంగళాశాసనపరైర్మదాచార్య పురోగమైః సర్వైష్టపూర్వైరాచార్యైః సత్కృతాయాస్తు మంగళం. సహస్రశీర్షా పురుషః సహస్రాక్షः సహస్రపాద్ స భూమిం విశ్వతో హృత్వా అత్యతిష్ఠద్దశాంగులం పురుష ఏవేదకం సర్వం యద్భూతం యచ్చ భవ్యం ఉతామృతత్వస్యేషానః యదన్నేనాతిరోహతి ఏతావానస్య మహిమా అతో జ్యాయాగశ్చ పూరుషః పాదోస్య విశ్వాభూతాని త్రిపాదస్యామృతం దివి త్రిపాదోర్ధ్వౌ దైత్పురుషః పాదోస్యేహ భవాత్ పునః తతో విశ్వం వ్యక్రామత్.
ఆపై సకల జనుల సంక్షేమాన్ని కాంక్షిస్తూ ఆలయ ప్రాంగణంలో చతుర్వేద హవనం శాస్త్రోక్తంగా పూర్తి చేసి పూర్ణాహుతి సమర్పించారు. లోకపావని శ్రీ పద్మావతి అమ్మవారు ధనలక్ష్మి అలంకారంలో తమిళనాట భక్తులను అనుగ్రహించారు. చెన్నై మహానగరం టీ నగర్లో నెలవైన శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో 4వ రోజైన గురువారం ఉదయం కల్పవృక్ష వాహన సేవ జరిగింది. పట్టు వస్త్రాలు, బంగారు రత్నాభరణాలు, పుష్పమాలలతో అమ్మవారిని ధనలక్ష్మిగా అలంకరించి అర్చకులు కల్పవృక్ష వాహనంపై వేంచేపు చేశారు. ధనలక్ష్మి అలంకారంలో కోరిన కోర్కెలు తీర్చే కల్పతరువుగా కల్పవృక్ష వాహనంపై అనుగ్రహించిన అమ్మవారిని దర్శించి భక్తులు ముగ్ధులయ్యారు. ఆధ్యాత్మిక కేంద్రాలుగా విలసిల్లుతున్న దేవాలయాలలో సమర్థవంతమైన నిర్వహణ, అధునాతన సాంకేతికతను జోడించి భక్తులకు మెరుగైన వసతులు కల్పించాల్సిన ఆవశ్యకత ఉందని ఆంధ్రప్రదేశ్ మానవ వనరులు, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ తెలిపారు. తిరుపతిలో 3 రోజుల పాటు జరిగిన అంతర్జాతీయ దేవాలయాల సమ్మేళనం ముగింపు సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా నారా లోకేష్ మాట్లాడుతూ తిరుమల తిరుపతి దేవస్థానం భక్తులకు కల్పించిన సౌకర్యాలు, సేవా కార్యక్రమాలను సవివరంగా సభికులకు తెలియజేశారు. Honorable guests, dignitaries and respected temple leaders, it is a privilege for me to be here at the International Temple Convention and Expo 2025, a landmark event bringing together global temple management leaders, policymakers and experts. I'm really excited to see that 1,581 temples across 17 countries participate in this event. I feel deeply blessed to have attended the sacred Mahakumbh Mela at Triveni Sangamam in Prayaraj just a day before yesterday. But today, I'm humbled to be part of this magnificent Mahakumbh of temples in Tirupati. At the heart of the ITCX lies a vision aligned with our leadership's commitment to ensure temples are not only spiritually significant, but are efficiently managed with modern technology and sustainable practices. Andhra Pradesh has been a pioneer in pilgrimage tourism, starting here with Tirumala Tirupati Devasthanam attracting close to 40 million pilgrims annually. Our state is a home to over 27,105 temples and is dedicated to temple preservation, modernization, and enhancing the devotees' experience. Positive leadership is all about transformation, change. And exemplary leaders who made a huge impact with their decisions here are none other than Nandamuri Taraka Ramarao Garu and our beloved leader Chandrababu Naidu Garu. Venkateswara Nitya Annadanam Endowment Scheme was started by Tirumala Tirupati Devasthanam on April 6, 1985. This scheme was initiated by Anna NTR with a 1 crore corpus. It was aimed at providing free food for 2,000 pilgrims. Today it serves more than 1,60,000 pilgrims on a weekday and 2,05,000 pilgrims on a weekend and has grown to close to 2,000 crore corpus. Pranadhanam Trust, founded by our beloved leader Chandrababu Naidu Garu in November 2001. This trust provides free treatment including outpatient and inpatient treatments, surgeries, medications and meals. A lot of people don't know one thing. It was after Mr. Naidu who started Pranadhanam Trust. 1,80,466 patients are treated from 588 rural camps. 1,38,066 patients were treated through 212 specifically epilepsy clinics. 57,610 patients were treated to specialized clinics for high blood pressure, diabetes, heart wall problems, and close to 8,500 patients have been treated through surgeries for cancer, heart disease, neurological illness, kidney diseases, and other procedures. ముందుగా ఆంగ్లంలో ప్రసంగించిన నారా లోకేష్ అనంతరం తెలుగులోనూ మాట్లాడారు. సమాజానికి సేవ చేస్తే పరమాత్మునికి సేవ చేసినట్టేనని హిందూ ధర్మం చెబుతోందని, సాంకేతికంగా దేశం, ప్రపంచం ఎంత అభివృద్ధి చెందినా మనల్ని నడిపించేది భగవంతుడేనని, మన సంప్రదాయాలు, ఆచారాలు, కట్టుబాట్లను నేటి తరానికి తెలియచేయడానికి దేవాలయాల సమ్మేళనం ప్రతినిధులు కలిసికట్టుగా కృషి చేయాలని కోరారు. సనాతన ధర్మం అంటే హిందూ ధర్మం, మానవ సేవ అనేది మాధవ సేవ. మనందరం కలిసికట్టుగా మన ధర్మాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. సమాజానికి సేవ చేస్తే పరమాత్ముడికి సేవ చేసినట్లు.
హిందూ ధర్మం అంటుంది. మన దేశ సంస్కృతి సాంప్రదాయాలు ఎంతో గొప్పవి. ఇప్పుడు ప్రపంచం మొత్తం మన వైపు చూసే విధంగా గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తీసుకున్న నిర్ణయాలు, మన ఆలయాలు, పండగలు, పూజలు అనేది కీలకమైన భాగం. ఇది మన జీవిత విధానం. దీని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ఇక్కడున్న మనందరిపైన ఉంది. ఎంత టెక్నాలజీ వచ్చినా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చినా, లేదంటే మెషిన్ లెర్నింగ్ వచ్చినా, దేవుడే మనందరినీ నడిపిస్తారు. మనం చూసాం, ఇస్రో సైంటిస్ట్ రాకెట్లు ఎగిరించాలనుకున్నప్పుడు తిరుమలకి వచ్చి దేవుడు దర్శనం తీసుకుంటారు. అదే మనందరి నమ్మకం. ఇదే ఈరోజు నిజం. అందుకే ప్రజల్లో భక్తి భావన అనేది పెంచాల్సిన బాధ్యత ప్రభుత్వాలపైన, దేవాలయ వ్యవస్థలపైన, సంస్థలు కలిసికట్టుగా కృషి చేయాల్సిన అవసరం చాలా చాలా ఉంది. పిల్లలకి గంటల తరబడి ఈరోజు ఫోన్లు ఇస్తున్నాం, ఐప్యాడ్లు ఇస్తున్నాం, పుస్తకాలకి దూరం అయిపోయారు. ఇది మార్చాల్సిన అవసరం మనందరిపైన ఉంది. ఈరోజు కేంద్ర ప్రభుత్వ సహకారంతో, రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సాహంతో అనేక పబ్లిషర్స్ అద్భుతమైన పుస్తకాలు రూపొందిస్తున్నారు. నేను కూడా చూసా. నాకు 9 సంవత్సరాల అబ్బాయి ఉన్నాడు, దేవాంష్. అతనికి నేను ఐఫోన్లో ఐప్యాడ్లు ఇవ్వను, కానీ అద్భుతమైన పుస్తకాలు ఇస్తున్నాం. మన విధానం ఏంటి, మన సాంప్రదాయాలు ఏంటి, ఇది పిల్లలకి నేర్పించాల్సిన అవసరం మనందరిపైన ఉంది. మనందరం చూస్తాం, సూపర్ మ్యాన్ అంటారు, స్పైడర్ మ్యాన్ అంటారు, అవెంజర్స్ ఇవన్నీ వస్తున్నాయి. కానీ మనందరం మర్చిపోతున్నాం, మన దగ్గర కూడా కృష్ణుడి లీలలున్నాయి, మన శ్రీరాముడు ఉన్నాడు, మహా శివుడి గొప్పతనం కూడా మన దగ్గర ఉంది. ఇది మన పిల్లలకి చెప్పాల్సిన బాధ్యత సమాజం పైన ఉందని ఈ సభాముఖం అందరికీ తెలుపుతున్నాం. అందరం కలిసికట్టుగా మన సంస్కృతిని కాపాడవలసిందిగా ఈ సభాముఖం కోరుతున్నాం. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ పాల్గొన్నారు. ఇప్పుడు ఒక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. తిరుపతి జిల్లా నాగలాపురం మండలం సురుటుపల్లి గ్రామంలో కొలువైన శ్రీ సర్వమంగళ సమేత పల్లికొండేశ్వర స్వామి దేవాలయంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ధ్వజారోహణంతో వైభవంగా ప్రారంభమయ్యాయి. ముందుగా ఆలయంలోని యాగశాలలో అర్చకులు పలు వైదిక క్రతువులను జరిపి హోమాలు నిర్వహించి లఘు పూర్ణాహుతి సమర్పించారు. అనంతరం ధ్వజస్తంభానికి పాలు, పెరుగు, చందనం, తైలం, విభూది తదితర ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించారు. అనంతరం వృషభ లగ్నంలో బ్రహ్మోత్సవాలకు సకల దేవతలను ఆహ్వానిస్తూ అర్చకులు శాస్త్రోక్తంగా ధ్వజారోహణం నిర్వహించి నక్షత్ర, కుంభ, పంచహారతులు సమర్పించారు. ఓం నమః శివాయ, నమః శివాయ, హర హర శంకర నమః శివాయ. నమః శివాయ, నమః శివాయ, హర హర శంకర నమః శివాయ. ఓం నమః శివాయ, నమః శివాయ, హర హర శంకర నమః శివాయ. నమః శివాయ, నమః శివాయ, హర హర శంకర నమః శివాయ.
తెలంగాణ రాష్ట్రంలోని ప్రసిద్ధ యాదాద్రి శ్రీ లక్ష్మీ నృసింహస్వామి వారి దేవాలయంలో అష్టోత్తర శతకలశాభిషేకం వైభవపేతంగా జరిగింది. స్వామివారి జన్మ నక్షత్రం స్వాతిని పురస్కరించుకుని అర్చకులు ఆలయ ప్రాంగణంలోని మండపంలో పవిత్ర ద్రవ్యాలను నింపిన 108 కలశాలను ప్రతిష్ఠ చేసి పుణ్యాహవాచనం, కలశ పూజ, సంకల్ప పూజలు నిర్వహించారు. అనంతరం గర్భాలయంలో స్వామివారికి అష్టోత్తర శతకలశాభిషేకాన్ని విశేషంగా నిర్వహించి ధూపదీప నివేదనలు, మహామంగళహారతులు సమర్పించారు. ఉమ్మడి ప్రకాశం జిల్లా లింగసముద్రం మండలం శ్రీరామపురిలోని శ్రీ కోదండరామాలయం జై శ్రీరామ్ నామస్మరణలతో మార్మోగింది. ఆలయంలో ఏకాదశ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఆలయంలో నిర్వహించిన సీతారాముల కళ్యాణోత్సవంలో భక్తులు పాల్గొని తన్మయులయ్యారు. చక్కటి వేదికపై సర్వాంగ సుందరంగా అలంకరించిన సీతారాములను వేంచేపు చేశారు. పలు వైదిక క్రతువులను నిర్వహించిన అనంతరం వేద మంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ సీతారాముల కళ్యాణాన్ని కమనీయంగా పూర్తి చేశారు. అనంతరం ఊంజల్ సేవ జరిగింది. ఆదర్శ దంపతులైన సీతారాములను ఊంజల్ సేవలో దర్శించి భక్తులు తరించారు. శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం బెజ్జిపురంలో కొలువైన శ్రీ ఉమారామలింగేశ్వర స్వామి పంచాయతన దేవాలయంలో రుద్రాభిషేకం ఘనంగా జరిగింది. ఆలయ 8వ వార్షికోత్సవాల్లో భాగంగా అభిషేక ప్రియుడైన పరమశివుడికి అర్చకులు పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పలు రకాల సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. అనంతరం లింగాష్టకాలను పఠిస్తూ ఉమారామలింగేశ్వరునికి పుష్పాలతో అలంకరించి నివేదన, హారతులు సమర్పించారు. ఓం నమః శివాయ స్మరణలు చేస్తూ భక్తులు భోళాశంకరుని సేవించారు. ప్రభుం ప్రాణనాథం విభుం విశ్వనాథం జగన్నాథనాథం సదానందభాజం భవద్భవ్యభూతేశ్వరం భూతనాథం శివం శంకరం శంభుమేశానమీడే. మెదక్ జిల్లా కేంద్రంలో కొలువైన శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి బోనాల ఉత్సవం సంబరంగా జరిగింది. భక్తులు చల్లని తల్లి రేణుకా ఎల్లమ్మకు బోనాలు సమర్పించి తరించారు. కొత్త పాత్రలో నైవేద్యం వండుకుని పసుపు, కుంకుమ, వేపాకుల దండలతో అలంకరించారు. ఆ బోనాలను తలపై పెట్టుకుని డప్పు వాయిద్యాల నడుమ పురవీధులలో ఊరేగింపుగా ఆలయానికి చేరుకుని రేణుకా ఎల్లమ్మకు బోనాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. తిరుపతికి సమీపంలోని శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వరాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారికి నిర్వహిస్తున్న వాహన సేవల ముందు ప్రదర్శిస్తున్న సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను అలరిస్తున్నాయి. టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్, దాస సాహిత్య ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో కర్ణాటక రాష్ట్రం ఉడిపికి చెందిన అనిల్ బృందం ప్రదర్శించిన కేరళ చండీ వాయిద్యం, నల్గొండకు చెందిన కనకదుర్గ భజన బృందం కోలాట ప్రదర్శన, తిరుపతికి చెందిన వల్లభ కోలాట భజన బృందం కోలాటాలు, అలాగే కాకినాడ, రాజమండ్రి నుండి వచ్చిన కళాకారులు ప్రదర్శించిన నృత్యాలు ఆద్యంతం భక్తులకు ఆధ్యాత్మిక ఆనందాన్ని ప్రసాదించింది. ఖమ్మం నగరంలో స్వయంభూగా వెలిసిన శ్రీ స్తంభాద్రి లక్ష్మీ నృసింహస్వామి వారి దేవాలయంలో గిరి ప్రదక్షిణోత్సవం వైభవంగా జరిగింది. స్వాతి నక్షత్ర పర్వదినాన అర్చకులు శ్రీదేవి, భూదేవి సమేత స్వామివారిని చూడముచ్చటగా అలంకరించి పల్లకిపై కొలువదీర్చారు. వందలాది మంది భక్తులు జై నారసింహ స్మరణలు చేస్తుండగా చిన్నారుల కోలాట ప్రదర్శనలు, మేళతాళాల నడుమ గిరి ప్రదక్షిణోత్సవం భక్తిరసభరితంగా జరిగింది. అనంతరం స్తంభాద్రి కొండపై అర్చకులు స్వాతి నక్షత్ర దీపాన్ని వెలిగించి భక్తులకు దర్శనం కల్పించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో కొత్తూరు జగన్మోహన్ రావు, అర్చకులు, అశేషంగా భక్తులు పాల్గొన్నారు.
తెలంగాణలోని ప్రసిద్ధ యాదాద్రి పుణ్యక్షేత్రంలో పంచ నరసింహస్వామి దివ్యక్షేత్రంలో మహాకుంభ సంప్రోక్షణ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఆలయ పునర్నిర్మాణ పనుల్లో భాగంగా గాలిగోపుర నిర్మాణం పూర్తయింది. ఈ సందర్భంగా గోపురానికి బంగారు తాపడం పనులను శాస్త్రోక్తంగా ప్రారంభించారు. ఈ నెల 23వ తేదీన భక్తులకు గాలిగోపుర దర్శనం కల్పించే దిశగా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సందర్భంగా అర్చకులు, వేద పండితులు ఆలయంలో మహాసంప్రోక్షణ కార్యక్రమాన్ని సంప్రదాయశోభితంగా నిర్వహించారు. కృష్ణా జిల్లా కేంద్రం మచిలీపట్నంలో నెలవైన శ్రీ భ్రమరాంబ సమేత శ్రీ మల్లేశ్వర స్వామివారి ఆలయంలో ధ్యాన శివుని విగ్రహావిష్కరణ శాస్త్రోక్తంగా జరిగింది. ఆలయ ముఖద్వారంలో 16 అడుగుల ఎత్తుతో పరమశివుడు ధ్యాన ముద్రలో ఉన్న బృహత్ విగ్రహాన్ని విశేషంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అర్చకులు రుద్రయాగాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం పవిత్ర జలాలతో ధ్యాన శివునికి సంప్రోక్షణ చేసి భక్తులకు దర్శనం కల్పించారు. పెన్నా నది దక్షిణ తీరాన నెల్లూరు జిల్లా వేదగిరిపై కొలువైన శ్రీ లక్ష్మీ నృసింహుని దేవాలయం ఉత్సవ సొబగులతో కనువిందు చేసింది. స్వామివారి జన్మ నక్షత్రం స్వాతిని పురస్కరించుకుని అర్చకులు స్వామివారికి తిరుప్పావడ సేవను భక్తిరసభరితంగా నిర్వహించారు. గర్భాలయంలో స్వామివారికి నిత్య షోడశోపచారాలను పూర్తి చేసిన అనంతరం తిరుప్పావడ సేవను జరిపారు. గర్భాలయం ఎదురుగా ప్రత్యేక వేదికపై పులిహోరను రాశిగా పోసి మేళతాళాల నడుమ తిరుప్పావడ సేవను నిర్వహించి మహామంగళహారతులు సమర్పించారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.